హోల్ బ్లాక్ లెంటిల్ అనబడే ఉలవలు మరియు కిడ్నీ బీన్స్ అనబడే రాజ్మా అమూల్ బటర్తో మఖానీ రుచితో కలిపి దాల్ మఖానీ నోరూరించే పంజాబీ వంటకం. మీకు కావలసినవి: 1 కప్పు ఉలవలు రాత్రి నానబెట్టినవి, అరకప్పు రాజ్మా రాత్రి నానబెట్టినవి, 2 టేబుల్ స్పూన్ల అమూల్ నెయ్యి, 1 టీ స్పూన్ అమూల్ బటర్, అమూల్ తాజా క్రీమ్ 1 కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, 2 తరిగిన టమోటాలు ప్యూరీ కోసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ మరియు 3 కప్పుల నీరు. మీకు కావలసిన మసాలాలు: 1 టీ స్పూన్ క్యూమిన్ సీడ్స్ లేదా జీలకర్ర, అర టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ లేదా పసుపు, 1 టీ స్పూన్ కారం పొడి మరియు రుచికి తగినంత ఉప్పు. ముందుగా ఉలవలు మరియు రాజ్మా ఉడికించాలి. ప్రధాన పదార్థాలను దాదాపు 500 ml లేదా 2 కప్పుల నీటిలో ఉంచండి. 6 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్కర్లో ఉడికించండి. ఇప్పుడు 2 ముక్కలు చేసిన టమోటాలు మిక్సర్లో వేసి మెత్తని ప్యూరీగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు దాల్ మఖానీ కోసం ఒక బాణలిలో గ్రేవీ తయారు చేద్దాం. 2 టేబుల్ స్పూన్ల అమూల్ నెయ్యిని వేసి దానిని పరచండి. అది వేడెక్కిన తర్వాత జీలకర్ర వేయండి. అవి చిటపటలాడేటప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయండి. తక్కువ సెగలో దానిని వేయించండి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి మరియు పసుపు వేయండి మరియు టమోటా ప్యూరీని కలపండి. ఈ మిశ్రమాన్ని ఎక్కువ సెగలో బాగా 5 లేదా 6 నిమిషాలు కలపండి. మీ వంటింట్లో అద్భుతమైన సువాసనలు ప్రారంభమవుతాయి. తరువాత దశ ముఖ్యమైన పదార్థాన్ని కలపడం. ఉడికిన ఉలవలు మరియు రాజ్మా కలపడం. ఇప్పుడు 1 కప్పు నీటిని కలపండి. రుచికి తగినంత ఉప్పు వేయండి. బాణలిపైన మూత ఉంచండి. అలా ఉలవలు నిదానంగా మసాలాలను పీల్చుకుంటూ ఉడుకుతాయి. 10 లేదా 15 నిమిషాల తర్వాత మన ప్రత్యేకమైన పదార్థాలు రుచికరమైన అమూల్ బటర్ లేదా మఖన్ మరియు అమూల్ క్రీమ్ చిక్కని క్రీమీ గ్రేవీ కలపండి. బాగా కలియపెట్టండి. తక్కువ సెగలో 2 లేదా 3 నిమిషాలు ఉంచండి. చక్కని పంజాబీ దాల్ మఖానీ అమూల్ మఖన్ ఇప్పుడు మఖానీకి తోడై ప్రత్యేకమైన రుచితో ఇప్పుడు సిద్ధంగా ఉంది.